ఒక చిన్న కథ చెప్తా మీకు. సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ అంటే మీకు వెంటనే ఏం గుర్తుకొస్తుంది? క్రికెట్ లెజెండరీ, రైట్? ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి విజయాలు కదండి కదా. కానీ అతను 16 సంవత్సరాలు, ఇది ఒకటైతే నేను ఇక్కడ చెప్పబోతున్నది ఏమిటంటే 16 సంవత్సరాల వయసులో ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్కి అడుగుపెట్టాడండి. ఐ థింక్ ఆయన ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో అనుకుంటా. సో 16 రన్స్ మాత్రమే చేసి ఏడ్చుకుంటా వచ్చాడట. నేను చిన్నపిల్లని కాబట్టి పర్వాలేదు, ఏడ్చినా పర్వాలేదు అంటాడు. చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఇది నాకు సూట్ కాదు, ఇది నా స్థాయి కాదు అని చాలా బాధపడ్డాడంట. కాకపోతే లక్కీగా ఏంటంటే ఆ మ్యాచ్కి నెక్స్ట్ మ్యాచ్కి ఒక 3-4 డేస్ గ్యాప్ వచ్చిందంట అతనికి. ఆ సీనియర్స్ అది చెప్పడం, కొంతమంది చెప్పిన తర్వాత కొంచెం చిన్న మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత ఈ 4 రోజుల తర్వాత ఆయన ఏం తెలుసుకున్నాడో తెలుసా అండి? నేను రన్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఇంత గొప్ప క్రికెటర్స్ బౌలర్స్ ఉన్నారు, రైట్? సో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నేను క్రీజ్ మీద ఉండాల్సిందే, ఎన్ని రన్ చేశాను తర్వాత విషయం అని డిసైడ్ అయ్యాడండి. సో మార్క్స్, నేను అంటుంటాను సరే మార్క్స్ ఇంపార్టెంట్ కాదు అని. సో అంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట అండి ఇక్కడ. సో నేను అరగంట పాటు క్రీజ్లో నిలబడాలి అని చెప్పాడట. అని నిశ్చయంగా వెళ్ళాడు. హాఫ్ అన్ అవర్ నిలబడ్డ తర్వాత ఆయనకు అర్థమైంది, సో ఇవి టఫ్ బాల్స్ కానీ నేను ఎదుర్కోగలిగినటువంటి బాల్సే అని నిలబడిన తర్వాత 58 రన్స్ ఎంతో చేశారు ఆయన ఆ సెకండ్ దాంట్లో. సో చూసారా అంటే బయట అంతా ఏంటి, కుర్రోడు 16 సంవత్సరాలు, ఇతనికి ఇక్కడ సీట్ ఇచ్చారు, రైట్? ఇతను సెలెక్ట్ చేశారు, 16 రన్స్కి అవుట్ అయ్యాడు, చూసారు అనేటువంటి మీడియా వెంటనే ఇది చేస్తుంది కదండి. కానీ అతను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేను నిలబడగాలి, ఆ మైండ్ సెట్ ఫస్ట్. చూసారు, అక్కడి నుంచి ఆయన చేసిన అద్భుతాలు 1-2 కాదండి, అనేకమైనటువంటి అద్భుతాలు. సో ఈ విధంగా మనం ఆ లిమిటేషన్స్ అంటే ఫస్ట్ మనకి ఏమిటి, మనం వెంటనే ఆ రిజల్ట్ కోసం మనం చూస్తే ఫలితం వేరేగా ఉంటుంది. సో ఆ రిజల్ట్ రావటానికి చేయాల్సినటువంటి ముందు ఆ మైండ్ సెట్ కానివ్వండి, ఆ హ్యాబిట్స్ కానివ్వండి చాలా చాలా అవసరము.